తననన 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 తానే తనన తానే తనన తననన తానే తనన తననన చారడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి శ్రోతలకి నమస్కారం. మార్పుతో ముందడుగు అంటూ మనం ప్రసారం చేస్తున్న కార్యక్రమానికి ఈరోజు మన వరంగల్ నగరానికి చెందినటువంటి కాట్రగడ్డ హిమాన్సి గారిని ఆహ్వానించాం. తను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో సత్కారాలని పురస్కారాలని స్వీకరించారు. ఈరోజు మనతో మన స్టూడియోలో ఉన్నారు. ముందరగా హిమాన్సి గారిని సాదరంగా మన స్టూడియోకి స్వాగతిద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే సార్. నృత్యం అనేటప్పటికీ సంగీతం, సాహిత్యం, అభినయం, శిల్పం ఇట్లా ఒక 4-5 కళల సమాహారం అది. ఈ రంగాన్ని మీరు ఎంచుకోవడానికి, ఈ రంగంలోకి మీరు ప్రవేశించడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి అంశాలేంటి? ముఖ్యంగా ఈ రంగంలో రావడానికి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు మా అమ్మగారండి. మా అమ్మగారికి డాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు అమ్మగారు నేర్చుకోవాలనుకున్నారు, కానీ మీకు తెలిసిందే కదా అప్పుడు పరిస్థితులు, ఆ సిచ్యువేషన్స్ వల్ల నేర్చుకోలేకపోయారు. కానీ నన్ను ఒక రెనౌడ్ డాన్సర్గా చూడాలని మా అమ్మగారు కోరిక. సో ఆ కోరిక మేరగా నేను డాన్స్ స్టార్ట్ చేశాను. ముందుగా ఇక్కడే తాడూరి రేణుక గారి దగ్గర నేను డాన్స్ స్టార్ట్ చేశానండి. యాజ్ ఇట్ ప్రిసైజ్ మేడమే కొంచెం మీరు ప్రొఫెషనల్గా వెళ్ళాలనుకుంటున్నారు కదండి అని హైదరాబాద్లో వేదాంతం సత్యం గారిని మాకు రిఫర్ చేశారు. సో సార్ దగ్గర జాయిన్ అయ్యాక ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ని నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఎవ్రీ వీకెండ్స్ హాలిడేస్ ఉన్నప్పుడు నేను మా అమ్మగారు హైదరాబాద్లో స్టే చేసి డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళం. సో అలా నా డ్యాన్స్ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ డ్యాన్స్ నేను ఎప్పుడు మదర్తో కలిసి ఎక్కువ ట్రావెల్ చేసేదాన్ని. సో అందరు అంటుంటారు కదా ఆడపిల్లలు నాన్న కూర్చి ఉంటారని, కానీ నేను మాత్రం అమ్మ కూర్చి, అంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు డాడీకి కూడా ఉంటుంది. కానీ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ వేర్ అందరూ బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు, నేను ఎందుకు ఆడుకోవద్దు. నాకంటూ ఒక రొటీన్ని ఫిక్స్ చేసి పెట్టేశారు మదర్ వాళ్ళు. లైక్ స్కూల్ అయిపోయిందా, మ్యూజిక్ క్లాస్కి వెళ్ళామా, డాన్స్ క్లాస్కి వెళ్ళామా, వచ్చామా, హోంవర్క్స్ చేసుకున్నామా, పడుకున్నామా, అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఆ రొటీన్ అనేది ఒకటి సెట్ అయిపోయి ఉంది. సో అది ఫాలో అప్ చేస్తూ మెల్లగా డాన్స్ నేర్చుకునేదాన్ని. అంటే చిన్నప్పటి నుంచి పుట్టుకతోటే డాన్స్ వచ్చేసింది నేను అనను, ఇష్టం ఉండేది, నేర్చుకునేదాన్ని. కానీ ఒక సర్టెన్ ఏజ్లో మనకంటూ ఒక మెచ్యూరిటీ వస్తుంది. అంటే అది మన స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, నృత్యం కానివ్వండి, ఇవన్నీ మనం జీవితాంతం మనతో ఉండే స్కిల్స్. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా మన చనిపోయేంత వరకు మనలో ఉంటాయి. సో ఇంకా లైఫ్ టైం ఇది నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, లైఫ్ టైం ఈ స్కిల్స్ నాతో ఉంటాయని నేను రియలైజ్ అయిన టైంలో ఐ స్టార్టెడ్ టేకింగ్ డాన్స్ యాజ్ ఎ సీరియస్ ఆస్పెక్ట్ ఇన్ మై లైఫ్. సో అదే టైంలో నేను మా గురువు గారి దగ్గరికి మారాను. మా గురువు గారు సుధీర్ రావు గారు ఇక్కడే వరంగల్లోనే ఉంటారు. నేను రియలైజ్ అయిన టైంలో గురువు గారు నాకు పరిచయం కావడం, సార్ దగ్గర జాయిన్ అవ్వడం. మేబీ గురుగారి దగ్గర జాయిన్ అయినప్పుడు నేను అరౌండ్ 11 to 12 years ఉన్నాను. సార్ ఒక మాట అనేవాళ్ళు, డాన్స్ అనేది కేవలం ఒక ఆర్ట్ కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్, ఎడ్యుకేషన్, యూ నీడ్ టు లర్న్ ఎట్ ఎవ్రీ పేస్ అని ఊరికే చెప్తూ ఉండేవాళ్ళు. సో సార్ దగ్గర జాయిన్ అయినప్పుడు ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ద రియల్ పేస్ ఆఫ్ డాన్స్. అసలు డాన్స్ అంటే డాన్స్ నేర్చుకోవడమే కాదు, యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్స్ ద పర్పస్ యు ఆర్ లెర్నింగ్ ద డాన్స్. సో ఆ ఎగ్జాంపుల్స్ అన్ని నాకు టీచ్ చేస్తూ చాలా బాగా నేర్పించారు. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై డాన్స్ జర్నీ. అంటే మీ అమ్మగారు ఒక దాదాపు 30 సంవత్సరాల కింద, 40 సంవత్సరాల కింద తను నేర్చుకుందాం అనుకుని నేర్చుకోలేకపోయానని, ఒక 10-15 సంవత్సరాల కింద మిమ్మల్ని ఒక డాన్సర్గా, ఒక నృత్య కళాకారిణిగా తీర్చిదిద్దడానికి ప్రేరేపించారని మీరు తెలియజేశారు. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 10-15 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు ఇది. 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మరింత మార్పు వచ్చి ఉంటుంది. అంటే మీరు నేర్చుకునే క్రమంలో ఇప్పుడు మీకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, అందరూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది. బిగినింగ్లో అంటే ఒక 10 సంవత్సరాల కింద, 5 సంవత్సరాల కింద అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లాంటి చేంజెస్ చూస్తున్నారు? ఒక నార్మల్ ఇంజనీరింగ్ లాంటి కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వడము, అది చదువుకున్నాక వస్తే మంచి జాబ్, లేకపోతే మాస్టర్స్ చేసి విదేశాలకు వెళ్ళిపోవడం, ఒక సెటిల్డ్
లైఫ్ స్టైల్ అది. అది కాకుండా భిన్నంగా నేను ఈ ఫీల్డ్ని చూస్ చేసుకున్నాను. చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కళలకి మన భారతదేశంలో అంత స్థానం లేదని నేను అంటాను. ఇప్పుడు క్రీడాకారులు కూడా వాళ్ళకి తగిన గుర్తింపు వస్తుంది, కానీ కళాకారులు అనగా ఇంకా అదే స్టేజ్లో ఉన్నాం మేము. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్నారు, డాన్స్ అంటే ఏదో నేర్చుకోవాలి, 10వ తరగతి అయ్యేసరికి వదిలేసేయాలి, ఫ్యూచర్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని ఇలాంటివి చాలా విన్నాను. కానీ మీకు నచ్చిన రంగంలో మీరు ఉండకుండా ఏదో పని చేసుకుంటూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకంటూ ఒక ఆత్మసంతృప్తి ఉండదు మీరు చేస్తున్న పని మీద. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్సే ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్స్ 2 యూఎస్లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకటే అంటారు, ఎంతైనా మన ఊర్లో మన పేరెంట్స్తో మన వాళ్ళతో ఉన్నప్పుడు ఉన్నంత సాటిస్ఫాక్షన్ నాకు ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు అన్నట్టు. అంటే ప్రపంచం అంతా డబ్బు వెనకాల పరిగెడుతుంది. ఆ డబ్బు వెనకాల పరిగెడుతున్న టైంలో మనకంటూ మనం మర్చిపోతున్నాము, మనం ఏంటిది అనేది మనం విషయం మర్చిపోతున్నాము. అలాంటిది కాకుండా మనకి నచ్చిన ఫీల్డ్లో మనం ఉంటూ ఎంత కాదనుకున్నా మనం బతకడానికి సరిపడా సంపాదన అయితే వస్తుంది కదా ఈ రంగంలో. దాన్ని చేర్చుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా సాయంత్రం నేను నా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి పిల్లలకి నాట్యం నేర్పిస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నా అంటే నా తర్వాత జనరేషన్స్కి నేను ఎంత ప్యూర్గా అయితే నేను ఆర్ట్ నేర్చుకున్నానో అంతే ప్యూర్గా నేను వాళ్ళకి అందించగలుగుతున్నా అనే సాటిస్ఫాక్షన్తో నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను. ఆ మెంటల్ పీస్, ఆ పీస్ఫుల్నెస్ అనేది, అలాగే ఆ మెంటల్ స్టెబిలిటీ అనేది నాకు ఈ ఆర్ట్ ఫామ్లోనే కనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ నాకు నచ్చిన పని చేసుకుంటూ మా పేరెంట్స్తో ఉంటూ నేను పుట్టిన ఊర్లో నేను ఉంటూ నా మనుషుల మధ్యలో ఉంటూ నాకు చాలా సాటిస్ఫాక్షన్. చాలా ప్రశ్న వేసుకుందాం మనం. ఫ్రెండ్స్ యూఎస్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో దే ఆర్ వెరీ బిజీ అని. మిలియనర్స్ అయి ఉండొచ్చు కూడా. వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్కి వచ్చి చూస్తూ ఉంటారు, మీరు ఒక సెలబ్రిటీగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఈ 2 డిఫరెన్సెస్ మీరేమైనా మన శ్రోతలకు చెప్పగలుగుతారా? డెఫినెట్లీ. ఇప్పటి వరకు నేను ప్రదర్శించిన దాంట్లో మన 2 రాష్ట్రాల గవర్నర్ల దగ్గర ప్రదర్శించాను, మన 2 తెలుగు రాష్ట్రాల గవర్నర్ల దగ్గర, అలాగే తమిళనాడు గవర్నర్ గారి దగ్గర ప్రదర్శించాను, అలాగే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఎదురుగుండా ప్రదర్శించాను. ప్రపంచం అంతా వాళ్ళకి సెల్యూట్ కొడితే వాళ్ళందరూ మేము ప్రదర్శించిన దానికే అభినందిస్తారు. అంటే ఒక కళాకారునికి పొందే గౌరవం చాలా ఎక్కువ రేట్లు ఉంటుంది. బాగుంది. అంటే 1990s 2000 ఒక గత 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా చూద్దాం, ఒక వేరియేషన్ ఎట్లా వచ్చిందనేది. ఒకప్పుడు డాన్స్కి అంత ప్రాధాన్యత లేదేమో అని అనిపించే రోజుల్లో కొన్ని సినిమాల ప్రభావం వల్ల డాన్స్ చాలా మంది నేర్చుకున్నారు. కానీ గత 5-10 సంవత్సరాల నుంచి చూస్తుంటే కొంచెం ఈ క్లాసికల్ డాన్స్ వెనుకబడి మళ్ళీ ఈ వెస్ట్రన్ డాన్సెస్కి ఎక్కువగా ప్రాధాన్యత వస్తుందా? రియాలిటీ షోస్ చూడేసిన, లేకపోతే సంప్రదాయ ప్రోగ్రామ్స్లో కూడా, మ్యారేజెస్లో కానీ అక్కడ కానీ సంగీతాన్ని పెడుతున్నారు, అక్కడ క్లాసికల్ డాన్స్కి ఇంపార్టెన్స్ ఉంటుందా? మీ అబ్జర్వేషన్ ఏంటి? లెట్ మీ టేక్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ సార్. ప్రతిసారి మన తెలుగు భోజనం ఎందుకు తినాలనిపిస్తుంది? అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, కానీ మన తెలుగు భోజనం మనకు ఒక కంఫర్ట్ ఫుడ్. ఆ విషయాన్ని అనేది మర్చిపోకూడదు. సో దేర్ ఈస్ అన్ హబ్ ఇన్ న్యూయార్క్ సార్. ఆ హబ్లో ఎలాగంటే డిఫరెంట్ అండ్ వరల్డ్లో ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ డాన్స్ ఆర్ట్ ఫామ్స్ని అక్కడ నేర్పిస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ ఫ్లెమింగో, సాల్సా, బ్యాలెట్, ఈవెన్ మన ఇండియన్ డాన్స్ ఆర్ట్ ఫామ్స్, కూచిపూడి, భరతనాట్యం అన్నీ నేర్పిస్తుంటారు. అక్కడ 80% ఫారినర్స్ ఉంటారు, 20% ఇండియన్స్ ఉంటారు నేర్చుకునే దాంట్లో. అక్కడ ఏంటంటే మనుషులందరూ అన్ని ఆర్ట్ ఫామ్స్లో సర్టిఫికేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను కూచిపూడి నేర్చుకుంటున్నాను, అలాగే అన్ని ఆర్ట్ ఫామ్స్ నేర్చుకుంటాను. ఆ అన్నిట్లోని నాకు ఉపయోగపడే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను నా ఆర్ట్ ఫామ్లోకి అవి ఇంప్లిమెంట్ చేసుకుంటాను. అవి కానీ నేను వదిలేస్తాను. మన సాంప్రదాయం కూడా అంతే. అన్ని ట్రెడిషన్స్, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ ట్రెడిషన్స్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ మంచిని మనం తీసుకుని చెడును వదిలేయాలి. కానీ ఇప్పుడు యువత ఆ చెడును ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు రియాలిటీ షోస్, సంగీత్స్, ఇంకా మీరు అనే కాలేజ్ ఫెస్టివల్స్ కానివ్వండి, వాళ్ళకి మరుగున పడున్న సాంప్రదాయాల్ని బయటికి తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వస్తుందండి? ఇప్పుడు యూత్ అనేది ఎటు సైడ్ అట్రాక్ట్ అవుతున్నారో దాన్ని పట్టుకోవాలి అని చెప్పి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అలా కాకుండా ఒక చిన్న స్లైట్ ఆఫ్ చేంజ్, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని యూత్లోకి తీసుకొద్దాము, ఇప్పుడున్న ఆర్టిస్టులని ఎంకరేజ్ చేద్దాము అని ఒక చిన్న చేంజ్ ఆఫ్ మైండ్ సెట్తో వాళ్ళు వర్క్ చేశారనుకో, మేబీ ఇట్స్ ఎ ఫ్లాప్ షో ఫర్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్, బట్
ఫ్యూచర్కి మాత్రం అది ఖచ్చితంగా ఒక ట్రెజర్ లాంటిది. సో ఐ గెస్ దే నీడ్ టు చేంజ్ ఎ లాట్. ఇక డాన్స్ ఇన్స్టిట్యూట్ 3 ఇయర్స్ కోర్స్ 4 ఇయర్స్ కోర్స్ లాగా ఆఫర్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్లో బిగినింగ్లో ఒక 40 మంది పిల్లలు ఉంటే, అంటే సర్టిఫికేట్ కోర్స్ కానివ్వండి లేదా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చేటప్పటికి 3-4 మిగులుతున్నారు. ఈవెన్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇదే. కారణం ఏంటంటారు? తల్లిదండ్రుల నుంచి ఇంకా వాళ్ళకి ప్రోత్సాహం ఎట్లా రావాలి? ఎస్పెషలీగా నేను క్లాసికల్ డాన్స్ ఈజ్ అన్ బిట్ ఎక్స్పెన్సివ్ ఫీల్డ్. అంటే మీరు కాస్ట్యూమ్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఇట్ వర్క్స్ బట్ ఇట్స్ అ బిట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పాను కదా. సాఫ్ట్వేర్ ఇవన్నీ ఆఫ్ సింపుల్ గోయింగ్ లైఫ్, బట్ డాన్స్ ఇస్ నాట్ లైక్ దట్. గురువులు మనకి దారి చూపిస్తారు కనుక నడవాల్సింది మనమే అందులో, మెయిన్గా ఈ ఆర్ట్ ఫామ్స్కి వచ్చేసరికి. అండ్ టు బి హానెస్ట్, అన్ని ఆర్గనైజేషన్స్ ఈ డాన్స్లో ఒకటేలా ఉండవు, ఇంక్లూడింగ్ డాన్స్ అండ్ మ్యూజిక్. దెర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ లైక్ ఐ వర్క్డ్ విత్ స్పిక్మాకీ అని ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇట్స్ అన్ బిగ్గెస్ట్ వాలంటరీ మూమెంట్ ఇన్ ద ఇండియా ఆల్సో. సో వాళ్ళు ఒక డెమాన్స్ట్రేషన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. మన దక్షిణ భారతదేశంలో ఏవైతే సంగీతం కానీ, నృత్యం కానీ, కర్ణాటిక్ మ్యూజిక్, కూచిపూడి, భరతనాట్యం అన్ని ఆర్ట్ ఫామ్స్లో వాళ్ళకి కొన్ని నార్మ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన దూరదర్శన్ గ్రేడెడ్ ఆర్టిస్ట్ అయి ఉండాలి, అలాగే ఐసీసీఆర్ ఎంపానల్డ్ ఆర్టిస్ట్ అయి ఉండాలి, ఇలా కొన్ని నార్మ్స్ ఉంటాయి. ఆ నార్మ్స్ని సాటిస్ఫై చేసి, అంటే కొంచెం రెనౌడ్గా ఉన్న ఆర్టిస్ట్లని వాళ్ళు నార్త్ ఇండియాలో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న స్టూడెంట్స్ కంటే వాళ్ళకి సౌత్ ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ ఎక్స్పీరియన్స్ చేసే ఎటువంటి ప్రొవిజన్ లేని ఒక పల్లెటూరు లాంటి ఒక స్కూల్స్లలో మమ్మల్ని వెళ్ళి వాళ్ళని మా ఆర్ట్ ఫామ్ మీద వర్క్షాప్స్ తీసుకోమనేవాళ్ళు. ఇప్పుడు నాది కూచిపూడి అనుకోండి, కూచిపూడి ఎక్కడ ఒరిజినేట్ అయింది, దాన్ని ఎవరు డెవలప్ చేశారు, అసలు కూచిపూడి చేయాల్సిన పర్పస్ ఏంటిది, అలాగే మేము చేసే సాంగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అంటే ఒక ఆర్టిస్ట్ ఏది కోరుకుంటారు, వాళ్ళ ఆర్ట్ ఫామ్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ అవ్వాలని కోరుకుంటారు, అందులోనే ఇవాల్వ్ అవ్వాలని కోరుకుంటారు, మా తర్వాతే జనరేషన్స్కి మేము అందించాలని కోరుకుంటాం. ఆ 3 సిచ్యువేషన్స్ అక్కడ మాకు సాటిస్ఫై అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒక కమర్షియల్ డయాస్ మీద చేయడం కంటే ఆ పిల్లలు ఎదురుగుండా, ఒక ఇన్నోసెంట్ సోల్స్ ఎదురుగుండా వాళ్ళకి నేర్పిస్తూ, ఎట్ ద సేమ్ టైం మేము వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్ మూమెంట్స్ కూడా నేర్పించాలన్నమాట అక్కడ. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ మరెన్నో ఉన్నాయి. యంగ్ ఆర్టిస్ట్ని ప్రోత్సహించే రకంగా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ప్రోత్సహించే దాన్ని అవకాశంగా తీసుకుని డబ్బులు డిమాండ్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మీరు పర్ఫామ్ చేయాలా, మాది ఇంత రెనౌడ్ స్టేజ్, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీరు డబ్బులు కట్టి ఇందులో పర్ఫామ్ చేయండి. ఇలాంటి ఫేసెస్ కూడా ఉన్నాయి. కళ ఉన్న చోట వెల ఉండాలి, నేను కాదని చెప్పాను. ఇప్పుడు ఫ్రీగా మీ స్కూల్స్ పెట్టేసి ఎడ్యుకేషన్ తీసుకోండి అని అంటే ఎడ్యుకేషన్కి వాల్యూ ఉండదు. ఈవెన్ కళ కూడా అంతే. మీరు డబ్బులు తీసుకోకుండా కళ నేర్చుకోమంటే ఆ కళకి వాల్యూ ఇవ్వరు, డబ్బులు ఇస్తేనే ఆ కళకి వాల్యూ. కానీ ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఎ లిమిట్. ఓకే, మార్పుతో ముందడుగు, మహిళా సాధికారత గురించి, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. హిమాన్సి గారు, మీరు ఇండియాలో చాలా స్టేట్స్లో మీరు పర్యటించారు మీ పర్ఫార్మెన్సెస్ కోసం. అట్లాగే ఇందాక అనుకున్నట్టుగా అమెరికాలో డాలస్, కరోలినా అట్లాంటి ప్లేసెస్ వెళ్ళి వచ్చారు, పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఏషియన్ కంట్రీస్, శ్రీలంక లాంటి కంట్రీస్లో ఇచ్చారు. మహిళల స్థితిగతులని మీరు అబ్జర్వ్ చేసే అవకాశం దొరికిందా? ఏదర్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, అక్కడ పర్ఫార్మెన్స్లో అక్కడ వచ్చిన ఉమెన్ మెన్ కాంపోనెంట్లో కానివ్వండి. మోరోవర్ మీది కూచిపూడి అన్నప్పుడు బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో, గ్రూప్ తో చేసేటువంటి పర్ఫార్మెన్సెస్. పురుషుల యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్, అట్ ద సేమ్ టైం ఉమెన్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ఆర్టిస్ట్. ఇది మీరు ఒకసారి మన శ్రోతలకు చెప్పేటువంటి అవకాశం ఉందా? మనం ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీ గురించి ఆలోచించే వాళ్ళం, వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇండస్ట్రీ చాలా చేంజ్ అయింది. కొత్త వాళ్ళు, కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు డైరెక్టర్స్గా రావడం, యూత్ కొంచెం డైరెక్టర్ చేయడం, సో లిటిల్ బిట్ చేంజ్. బట్ కూచిపూడి అనేది కొంచెం ఏన్షియంట్ ట్రెడిషన్ అవ్వడం వల్ల ఎవరైతే ఆ పాత ఆలోచన ఉందో అది ఇంకా స్టిల్ రన్ అవుతుంది. కొన్ని కేసెస్ ఆడవాళ్ళు ఎక్కువ బయటికి చెప్పుకోలేరు, వాళ్ళ బాధలు కానీ, సమస్యలు కానీ, పేరెంట్స్కి కానీ ఎవరికి చెప్పుకోలేరు. కానీ కొన్ని చూశాను, నేను కొన్ని ఫేస్ చేశాను కూడా. ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా బిహేవ్ చేయడము. ఈ కళకి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, పబ్లిక్ సైడ్ నుంచి కానీ అంత సపోర్ట్ ఉండదు. మాకంటూ ఏదైనా సపోర్ట్ ఉందంటే మా పెద్ద గురువుల మీదనే కొంచెం బేస్డ్ అయ్యే సపోర్ట్ వస్తుంది. ఈ జనరేషన్లో ఉన్నంత రికాగ్నైజేషన్, అంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, దేని ద్వారా కానివ్వండి, కొంచెం ఎక్కువ ఈజీగా రికాగ్నైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒక 15 years 20 years బ్యాక్ తీసుకుంటే ఆ సోషల్ ప్లాట్ఫామ్స్ లేవు. దానికి
మేం బాధ్యులం కాదు కదా. సో ఆ కోపం అంతా ఇప్పుడున్న యంగ్ ఆర్టిస్టులు, మెయిన్గా మహిళల మీద ఆ పెద్దవాళ్ళు చేయడం వల్ల ఏంటంటే, మీరు చెప్పినట్టు ఈ ఫీల్డ్ నుంచి బయటికి ఉమెన్ వెళ్ళిపోవడానికి సగం కారణం ఇవే. అబ్బాయిల కంటే అమ్మాయిలు కొంచెం ఎమోషనల్గా ఎక్కువ ఉంటారు. సో ఆ ఎమోషనల్ ఫేస్ని కొంచెం క్రాస్ అయ్యి, ఎక్కడైతే మన సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటామో, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటామో, ఒంటరిగా పుడతాము, ఒంటరిగా చనిపోతాము. మన ప్రయాణం కూడా ఒంటరిగానే ఉంటుంది. అందరూ మన ప్రయాణంలో వచ్చి వెళ్ళిపోయి మనకు సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప మనతో వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. మనకి మనమే ఉంటాము, మనకు మనమే మన తోడు ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకుని ఇలాంటి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నిటిని బోల్డ్గా ఫేస్ చేస్తూ మనం విత్స్టాండ్ అయ్యామనుకోండి, ఈ రంగంలోనే కాదు ఏ రంగంలో అయినా ఉమెన్ విల్ బి ద టాప్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక అబ్బాయి బాగుపడాడంటే ఆ కుటుంబం బాగుపడుతుందేమో, కానీ ఒక ఆడపిల్ల బాగుపడిందంటే ఆ కుటుంబం, ఆ ఊరు, ఆ రాష్ట్రం, ఆ దేశం కూడా బాగుపడుతుంది. బాగుంది, మంచి మాట చెప్పారు. మేము ఎందుకు అడుగుతున్నామంటే, మీరు నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ మీద మీరు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అక్కడ డాన్స్లోనే ఇతర డాన్స్ ఫామ్స్ అక్కడ ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఉన్నాయండి. అక్కడ ఆడియన్స్ వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేశారు? ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్. అక్కడ జనాలకి మన ట్రెడిషన్స్ అనేవి చాలా కొత్త, వాళ్ళు చాలా ఇష్టపడతారు కూడా. ద వే ఆఫ్ కాస్ట్యూమ్ వే కానివ్వండి. నేను నార్మల్గా ప్రాక్టీస్ శారీలోనే కట్టుకుని అక్కడ స్ట్రీట్స్ మీద వెళ్తుంటేనే అక్కడ ఉన్న ఫారినర్స్ చాలామంది అట్రాక్ట్ అయ్యి దే స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ విత్ మీ. అసలు ఏంటిది, మీరు ఎందుకు ఇలా చేసుకున్నారు అంటే, ఫలానా షో ఉంది రండి చూడండి అంటే, చాలా ఎంతూసియాస్టిక్గా చాలా ఇంట్రెస్ట్తో వచ్చి కూర్చుని చూశారు. అలాగే అక్కడ ఉన్న మన ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో మన కళని మనకంటే చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. అక్కడ ఏంటిదంటే దే ఆర్ ట్రయింగ్ టు ప్యూరిఫై ఎవ్రీథింగ్, ఆ రిఫైనింగ్ చేస్తున్నారు అక్కడ. సో చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది. అదే సిస్టమ్ ఇక్కడ కూడా వస్తుంది. చాలా బాగుంది. మీరు చెప్తున్నారు నృత్య కళ దాంట్లో స్థిరపడితే ఉన్నటువంటి వాటి గురించి కొంత ప్రస్తావన తీసుకొచ్చారు. ఎవరైనా అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, డాన్స్ నేర్చుకుంటే ఈ ప్రొఫెషన్ని ఒక జీవన ఉపాధిగా తీసుకుంటే వాళ్ళకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఖచ్చితంగా ఒక స్టేజ్ వచ్చేంత వరకు ఆర్టిస్ట్ షుడ్ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ పేషెన్స్ ఇన్ దిస్. మనకి ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్గా ఉండవు. సో అది ఓపెన్ అయ్యేంత వరకు చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలామంది ఇదొక సెకండ్ రీజన్ డాన్స్ని వదిలేయడానికి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైం స్పెండ్ చేయాలి డాన్స్ మీద. మీరు మన ఎడ్యుకేషన్ మీద ఎంత స్పెండ్ చేసామో డాన్స్ నేర్చుకోవడం కూడా అంతే టైంని మనం స్పెండ్ చేయాలి. ఫిజికల్ వర్క్ చాలా ఉంటుంది డాన్స్ మీద మనం చేయడానికి. అలాగే మన ఆపర్చునిటీస్ని మనమే కలిగించుకోవాలి ఇందులో. అది అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది, కానీ ఈ ఫీల్డ్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే అకాడమీ అండ్ యాజ్ ఎ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ రెండు విధాలుగా మనం ఇందులో మనకి సరిపడా మనీని మనం సంపాదించుకోవచ్చు. కొందరు ఏంటంటే ఇతరుల లైఫ్ స్టైల్స్ చూసి వాళ్ళు ఫారెన్ టూర్స్ వెళ్తున్నారు, వెకేషన్స్కి వెళ్తున్నారు, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసి అరే ఏంట్రా మనం ఇలా ఉన్నాం వాళ్ళు ఇలా ఉన్నాం కంపేర్ చేసుకుంటాం. సోషల్ మీడియాని నమ్మవద్దు. సోషల్ మీడియా గురించి అంటున్నారు కాబట్టి ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తాను. వెస్ట్రన్ డాన్సెస్ చేస్తూ చాలా మంది వాళ్ళ రేపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? మీలాంటి కళాకారుణులు ఇండియన్ క్లాసికల్ ఫామ్స్ని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు, ఎట్లా ఉంటుంది డిఫరెన్స్? ఏమైనా మీరు అబ్జర్వ్ చేస్తుంటారా, స్టడీ చేస్తుంటారా? డెఫినెట్లీ అండి. అంటే ఒకప్పుడు ఉన్నట్టయితే ఇప్పుడు ఆర్ట్కి అంత లో స్టాండర్డ్స్ అయితే లేదండి. మన ట్రెడిషన్స్ కల్చర్ గురించి ఎక్కువగా ఈ మధ్య యూత్లోకి తీసుకెళ్లడం వలన మన కల్చర్ని, మన ఫైన్ ఆర్ట్స్ని చాలా టాప్ స్టేజ్లోనే ఉంచుతున్నారు. ఇప్పుడు వెస్ట్రన్ డ్యాన్స్ అండ్ ఇండియన్ డాన్సెస్ గురించి మీరు అంటే సోషల్ మీడియా పరంగా మీరు అడిగారు కనుక నేను ఒకటే మాట చెప్తాను. ఒక క్లాసికల్ డాన్సర్కి ఇచ్చే గౌరవం ఒక వెస్ట్రన్ డాన్సర్కి ఇయ్యరు. ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఎ క్లాసికల్ డాన్సర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద టాప్ క్లిచ్ ఫ్రమ్ ఆల్ ద డాన్సెస్. మీరు టెంపుల్ డాన్స్ని ఒక ఫౌండేషన్ లాగా స్టార్ట్ చేసి కొంత సోషల్ సర్వీస్ అట్లాగే దేశానికి కూడా ఒక సేవ లాంటిది చేస్తున్నారు. ఒకసారి ఆ వివరాలు ఎందుకు అడుగుతున్నామంటే, మహిళలు కేవలం ఒక సాఫ్ట్వేర్ రంగంలోకో లేకపోతే ఇతర రంగాల్లో ప్రవేశించి ఎర్నింగ్ సోర్స్ కాకుండా సమాజ సేవలో కూడా వాళ్ళు ఎట్లా ఇన్వాల్వ్ కావచ్చు అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని అడుగుతున్నాం. ద టెంపుల్ డాన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ నేను స్టార్ట్ చేశాను. మా ముఖ్య ఉద్దేశం వచ్చి భారతదేశంలో ఉన్న మరుగున పడి ఉన్న స్థితిలావస్థలో ఉన్న దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో కొత్త దేవాలయాలు నిర్మించి ఎంతో పేరు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు, కాదని అనట్లేదు.
అదే ఒక ఖర్చుని ఒక శిథిలావస్థన ఆలయం మీద పెడితే, ఒక ఆలయం మరుగున పడిపోయి ఉందంటే మన సంస్కృతి మరుగున పడిపోయి ఉన్నట్టే. అలాంటి ఒక ఆలయాన్ని వెలుగుకి తీసుకొచ్చి అప్పటి గ్లోరీ కానీ అప్పటి ప్రాముఖ్యతను కానీ 10 మందికి చెప్పి ఆ ఆలయాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి అందులో విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆ ఒక్క ఆలయాన్ని రివైవ్ చేశారనుకోండి, ఆ ఆలయంని రికన్స్ట్రక్ట్ చేసినట్టే కాదు, ఆలయం యొక్క చరిత్రను రికన్స్ట్రక్ట్ చేసినట్టు, ఆ ఊరు యొక్క చరిత్రను రికన్స్ట్రక్ట్ చేసినట్టు. సో ఈ మోటో మీద వి కమ్ ఫార్వర్డ్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది. లైక్ ఇప్పుడు లిటరేచర్ చేసేవాళ్ళు లిటరేచర్ ద్వారా ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటారు, సంగీతం పాట పాడుతూ ఆలయాన్ని నిర్మించాలనుకుంటారు. నేను ఒక నృత్య కళాకారిని, నేను డాన్స్ ద్వారా ఆలయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటాను. ఎందుకంటే మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేని రోజుల్లో టెంపుల్ ఈజ్ ద ఓన్లీ ఎడ్యుకేషన్ సోర్స్ వేర్ పీపుల్ యూస్ టు లెర్న్. మన ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ డాన్స్ ద్వారానో మ్యూజిక్ ద్వారానో ఆ టెంపుల్ యొక్క రంగమండపాల మీద ప్రదర్శించి జనాల్లోకి తీసుకెళ్లడం వల్లే మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. అలాంటి ఒక ఇండియన్ ఎడ్యుకేషన్ని తిరిగి తీసుకురావాలి అంటే ఆలయానికి వెళ్తే దేవునికి మొక్కుని మన కోరికలు చెప్పుకోవడమే కాదు, గోడ మీద ఉన్న శిల్పాల గురించి కానీ అక్కడున్న ఆర్కిటెక్చర్ వెనకాల ఒక చరిత్రనే ఉంటుంది. ఆ చరిత్రను అర్థం చేసుకుని ఆ రంగమండపం యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అలాంటివన్నీ అర్థం చేసుకోవాలి. ఆ నెక్స్ట్ జనరేషన్, దిస్ ఇస్ హౌ వి క్యారీ ఫార్వర్డ్ అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ని నేను క్రియేట్ చేయాలని కోరుకుంటూ ద టెంపుల్ డాన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. మీరు ఒక రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి కొంత కృషి చేస్తున్నారు. మన సమాజ సేవ కోసమైనా దేశ పరిస్థితిని సమున్నత స్థితికి తీసుకెళ్లడానికైనా ఎన్నో రంగాలు ఉన్నాయి. ఎంతోమంది ముందరకు వచ్చి మీలాగా వాళ్ళ యొక్క సేవల్ని అందించేటువంటి స్కోప్ చాలా ఉంది. మేడం, ఇక్కడ ఒక ప్రశ్న, ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు డాన్స్ అనేది ఒక ఫిజికల్ ఎబిలిటీతో కూడిన కళ అని. మరి బాడీ మైండ్ ఈక్విలిబ్రియం గురించి మన సైకాలజిస్టులు, హెల్త్ ప్రాక్టీషనర్స్ వీళ్ళందరూ చెప్తున్నారు. అంటే మన మానసిక శారీరక సంతులత కోసం నృత్యం ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే దీంట్లో యోగా ఉంటుంది, ముద్రలు ఉంటాయి, ధ్యానం ఉంటుంది. అది కరెక్ట్ అండి. ఎప్పుడైనా డాన్స్ ఈజ్ అ థెరపీ, డాన్స్ ఈజ్ లైక్ ఎన్ మెడిటేషన్. లైఫ్లో ఎన్ని ఫేస్ చేస్తున్నా, ఎంత లో సిచ్యువేషన్స్లో ఉన్నా, ఈవెన్ యూత్కున్న ఆపర్చునిటీస్ని తీసేసుకుంటారు. ఇట్స్ వెరీ కామన్ ఇన్ దిస్. సో అలాంటి సిచ్యువేషన్లో నాకేమి గుర్తురావు, డాన్స్ చేసి దాని అన్నిటిని బయటికి తీసేసుకుందాం. ఇప్పుడు జెన్జీ జనరేషన్స్ ఎలా ఉంది, దాన్ని ఇంకొక బ్యాడ్ హ్యాబిట్గా మార్చుకుని దాని నుంచి స్ట్రెస్ అవుట్ అవ్వాలని అనుకుంటారు. దానికంటే ఇది చాలా మేలు కదా. ఒక నృత్యం నేర్చుకుని ఒక నృత్యం ప్రదర్శిస్తూ నీలో ఉన్న బాధని, కోపాన్ని బయటికి తీసుకోవడం ఇట్స్ ఎ థెరపీ. సో ఫిజికల్ యాక్టివిటీ కంటే మెంటల్గా మనం చాలా స్టెబుల్ అయిపోతాం డాన్స్ చేశాక. బికాస్ త్రూ ద ఎమోషన్స్ వి ప్లే త్రూ ద డాన్స్ చేస్తూ అప్పుడే బాధపడతాము, అప్పుడే కోపం తెచ్చుకుంటాము. సో ఇట్స్ అ వెరీ ప్లేఫుల్ థింగ్ త్రూ ద మైండ్. అంటే ఇట్స్ అ టోటల్ డీవియేషన్ ఫ్రమ్ వాట్ వీఆర్ ఫీలింగ్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్స్. సో ఒక్కసారి ఒక స్ట్రెస్ అవుట్ అయ్యేంత వరకు డాన్స్ చేస్తూ ఉండి ఆగిపోయామంటే మళ్ళీ తిరిగి వెళ్ళాలనే ఉద్దేశం కూడా రాదు. సో డాన్స్ ఈజ్ అన్ బ్యూటిఫుల్ థెరపీ. ఇప్పుడు నాకు అది డాన్స్ అవ్వచ్చు, ఎందుకంటే నేను అందులోనే ఉన్నాను కనుక. ఒక మ్యూజిషియన్కి ఖచ్చితంగా మ్యూజిక్ ఈజ్ ద థెరపీ. సో మనం చేసే పని మీద మనకి ఫోకస్ ఉండాలి. కొందరికి డ్రాయింగ్ ఈజ్ ద థెరపీ. లలిత కళల్లో ఉన్నటువంటి గొప్పతనం అది. అవును. అంటే మీరు ఒక కళాకారిణిగా మీ సహ యువతీ యువకులకి మీరిచ్చేటువంటి మెసేజ్ ఏంటి? అంటే పర్టికులర్లీ యంగ్ గర్ల్స్కి మీరిచ్చేటువంటి మెసేజ్. ఆడపిల్లలు ఎక్కువ చెప్పుకోవాలని అనుకోరు, వాళ్ళ బాధని కానీ దేనైనా లోపలే ఉంచుకుంటారు. కానీ నీ ఇంట్రెస్ట్ ఏంటో మీ తల్లిదండ్రులకి చెప్పే విధంగా నువ్వు ఉండాలి. నువ్వు దేని మీద నిలబడాలనుకుంటున్నావో దాని గురించి నువ్వు ఫైట్ చేయడంలో ధర్మం ఉంది. ఆ ఫైట్ చేసే దానికి ఒక వర్త్ ఉండాలి. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వాళ్ళు పడిన కష్టాలు మా పిల్లలు పడద్దు, ఆ ఫీల్డ్లో ఎలా ఉంటుందో మాకు తెలుసు, మేము చూసాము, అది మీరు పడద్దు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళలా కాదు అని అంటారు. లేదు నాకు ఇంత స్కోప్ ఉంది, నేను చెయ్యగలను అని మీరు ప్రూవ్ చేసినప్పుడు తల్లిదండ్రులుగానే ఎందుకు కాదంటారు చెప్పండి. అదే థ్యాంక్స్ అనే చాలా చిన్న వర్డ్. ఎందుకంటే నేను చెప్పగలిగాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని నేను చూపించగలిగాను. మనం చేసే పని మీద ముందు మనకి నమ్మకం ఉండాలి. మోర్ ఓవర్ ఉమెన్ ఈ మధ్య కోల్పోయేది ప్రతి ఒక్కటి సెల్ఫ్ రెస్పెక్ట్. గ్రౌండెడ్గా ఉండడం చాలా మంచిది, అది చాలా మంచి అలవాటు కూడా. కానీ నీ ఆత్మాభిమానాన్ని తగ్గించుకొని గ్రౌండెడ్ అవ్వడం అది కరెక్ట్ కాదు. అండ్
మెయిన్గా మహిళలు, నేను మహిళలనంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకున్న వాళ్ళు, తల్లిదండ్రులు ఇచ్చిన లైఫ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళే నేను మహిళలు అంటున్నాను. నైల్ పాలిష్ వేసుకొని ఇంట్లో కూర్చొని 10 మంది మీద గాసిప్స్ చెప్పుకొని ముచ్చట్లు వేసుకునే వాళ్ళు నాకు, నా ఉద్దేశంలో మహిళలు కాదు వాళ్ళు. ఆ మహిళలు ఏంటిదంటే సక్సెస్ అనేది ఒక లూప్. నువ్వు ఇది అచీవ్ చేసావా, దీనికి లింక్ ఇంకొకటి ఉంటుంది, దాన్ని అచీవ్ చేయాలి, దాని లింక్ ఇంకొకటి ఉంటుంది. సో నువ్వు బ్రతికనన్ని రోజులు లైఫ్ ఈజ్ అ రేస్ అండ్ యూ నీడ్ టు రన్ ఇన్ దట్. మహిళల్లో వచ్చినట్టుగానే పురుషుల్లో కూడా యాటిట్యూడ్ టువర్డ్స్ విమెన్ ఎట్లా రావాలని మీరు ఆశిస్తున్నారు? మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేయండి సార్, చాలామంది సాఫ్ట్వేర్లో కానీ ఏ రంగంలోనైనా పెళ్ళికి ముందు వరకు ఉంటారు, పెళ్ళి తర్వాత వదిలేస్తారు బాధ్యతలకి. అది హస్బెండ్స్ వల్ల కావచ్చు, లేదా అత్తమామ వాళ్ళు వదిలేయమని చెప్పడం కావచ్చు. అక్కడ ఏంటంటే ద ఉమెన్ ఫస్ట్ షీ నీడ్ టు గెట్ దట్ క్లారిటీ. నీకు వదిలేయాలని ఉందా, పెళ్లి తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకోవాలని ఉందా, అలానే ఉండు. లేదు నీకు పెళ్ళైనాక కూడా నీకు ఉద్యోగం చేయాలనుంది, నీ పర్సనల్ లైఫ్, నీ ఇండిపెండెంట్ లైఫ్ నువ్వు లీడ్ చేయాలనుకుంటున్నావు, ఎట్ ద సేమ్ టైం ఇంటి పనులను కూడా, ఇంటి బాధ్యతలను కూడా నువ్వు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నావా, ప్రతిదీ యూ నీడ్ టు కమ్యూనికేట్. కమ్యూనికేట్ ఈస్ ద మెయిన్ కీ సార్. ఇప్పుడు ఉన్న ఉమెన్లో ఇట్స్ ల్యాకింగ్. కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఆ స్పేస్ అనేది ఒక హస్బెండ్ కానీ, ఒక ఫాదర్ కానీ, ఒక బ్రదర్ కానీ ఆ అమ్మాయికి కల్పియాలి. దే షుడ్ గివ్ ఎ స్పేస్ వేర్ ఏ ఉమెన్ కెన్ స్పీక్. మహిళలకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది తెలుసుకునేటువంటి అవకాశం పురుషులు ఇవ్వగలగాలి. అట్లాంటప్పుడు ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. అట్లాగే మహిళలు ఒక మానవ వనరు అనుకుంటే కనుక వాళ్ళు సగభాగం ఉన్నారు. వీళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లో కలిసి సమంగా వాళ్ళ యొక్క శక్తి సంపదల్ని వినియోగించగలిగితే సమాజం ప్రగతి పథంలో పయనిస్తుంది. అట్లాగే దేశం కూడా ముందరకు వస్తుంది. ఎయిదర్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ ఇన్ క్లాసికల్ ఆర్ట్స్, ఏ రంగంలో అయినా కానీ భారతదేశం ఒక గొప్ప దేశంగా మనగలగాలి అంటే సగభాగం ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క ఫుల్ పొటెన్షియల్ని వాళ్ళు ప్రజెంట్ చేయగలిగితేనే అప్పుడు దేశం ముందరికి వెళ్తుంది. ఎన్నో విషయాలు చెప్పారు హిమాన్సి గారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తిరిగారు, ఎన్నో స్టడీ చేశారు. మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ముఖ్యంగా యూత్ సమస్యని తెలుసుకుని పరిష్కారం దిశగా వాళ్ళు అడుగులేస్తారని ఆశిస్తూ, రానున్న రోజుల్లో మరి భారతదేశం ఒక మరింత గొప్ప దేశంగా ఎదుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఇన్ని విషయాలు తెలియజేసినందుకు హిమాన్సి గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ రంగంలో మీరు మరెన్నో మైలురాళ్లని అధిగమించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సర్వే జన సుఖినో భవంతు. చారెడసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి, పూల పందిరి. అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి, సిరిమూవల సందడి. పూల పందిరి ఇంట సిరిమూవల సందడి, పూల పందిరి ఇంట సిరిమూవల సందడి.